ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీమద్భగవద్గీత త్రయోదశోధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయం పేరేమిటంటే క్షేత్రజ్ఞ విభాగ యోగ అంటున్నాడు. క్షేత్రము క్షేత్రజ్ఞము రెండింటినీ మరి కలిపి చెప్పేటటువంటిది ఈ యోగము అని. అంటే ఇక్కడ మనం భక్తి యోగం చెప్పుకున్నాం. అంటే భక్తి అంటే ఏమిటంటే మనస్సు బుద్ధి రెండూ కూడా భగవంతునిలో నిలపడమే. అది భక్తి యోగం 12వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ప్రేమించడం మనస్సు వంతు, చీల్చి చూచి పరిశీలించి లోచు తెలుసుకోవడం బుద్ధివంతు అన్నమాట. అంటే ప్రేమించడం మనస్సు, వాటిని చీల్చి చూచి పరిశీలించి దానిలో ఉన్నటువంటి లోతును తెలుసుకోవడం బుద్ధి అన్నమాట. దాని తర్వాత ఈ క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. నశించిపోయేది క్షేత్రం. క్షేత్రం అంటే శరీరం. దానిని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంటే శరీరంలో మరి శరీరం నశిస్తే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉందే దానికి నాశనం లేదన్నమాట. తెలుసుకోబడవలసింది ఏమేమి ఉన్నదో తెలుసుకుంటే తప్ప తెలుసుకునేవాని అసలు రూపం బయటపడదు. క్షేత్రాన్ని తరచి తెలుసుకొని క్షేత్రజ్ఞుడి నుండి విడదీసే అధ్యయనం ఇది అన్నమాట. దాని తర్వాత ఇందులో మొట్టమొదటి శ్లోకం అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని అర్జున ఉవాచ, ఏమిటి? ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కేశవ అనేది సంబోధన. ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషం చైవ పురుషుణ్ణి, క్షేత్రం క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి, అదేవిధంగా జ్ఞానం జ్ఞేయాన్ని అంటే తెలుసుకోదగినటువంటిది అన్నమాట. ఏతద్వేదితుమిచ్ఛామి, వీటిని గూర్చి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞులు, జ్ఞానం జ్ఞేయం, వీటిని గూర్చి నాకు తెలుసుకోవాలని కోరుచున్నాను అని పరమాత్మతో అన్నాడు అన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలే ఉన్నాయి, ఈ శ్లోకం కలిపితేనే 701 అవుతుంది, అందువల్ల ఈ శ్లోకాన్ని ఎవరో ప్రక్షిప్తం చేశారు అని అంటూ ఉంటారన్నమాట. ఎన్ని వాదోపవాదాలున్నా కూడా ఈ 701 అనేది మరి అందరూ కూడా చెప్పుకునేటటువంటి. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఏముందంటే అర్జునుడి యొక్క ప్రశ్న ద్వారా ఈ అధ్యాయంలో రాబోయే విషయం సూచితమవుతుంది. ఈ అధ్యాయంలో ఏమేమి చెప్పబోతున్నారు అనేది ప్రకృతి పురుషులు, జ్ఞానం జ్ఞేయం, మరి ఇలాంటివన్నీ కూడా మనకు చెప్తున్నారు కదా. అవి క్షేత్రం క్షేత్రజ్ఞము ఇవన్నీ చెప్తారు కదా అనే విషయం మనకు బోధపడుతుంది అన్నమాట. అందువల్ల ఈ శ్లోకాన్ని కలిపి 701 శ్లోకం అని చెప్పడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏమాత్రం లేదు. 3గా ఉన్న ఈ జంట పదాలు అంటే ప్రకృతి పురుషుడు, దాని తర్వాత క్షేత్రము క్షేత్రజ్ఞము, జ్ఞానం జ్ఞేయం, ఈ 3గా ఉన్నటువంటి ఈ జంట పదాలు షడ్దర్శనాలలో వాడబడినాయి అంటున్నాడు.
ఈ షడ్దర్శనాలు అనేది ఏమిటంటే మామూలుగా న్యాయము, వైశేషికము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస ఇలాంటివన్నీ కూడా మనకు 6 దర్శనాలు ఉన్నాయన్నమాట. ఈ షడ్దర్శనాలలో ఈ జంట పదాలు వాడబడ్డాయి. శాస్త్రాలలో వాడిన సాంకేతిక పదాల అర్థం తెలియకపోతే మనకు ఈ శాస్త్రాలని అవగాహన చేసుకోలేము. అర్జునుడు కేవలం అర్థాలే అడిగినా శ్రీకృష్ణుడు వాటి అర్థాలతో పాటు సమన్వయము, వేదాంతపు లోతులు కూడా బోధ చేస్తున్నాడు అని చెప్పడం అన్నమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ, కౌంతేయ ఓ కుంతీదేవి కుమారా అని అన్నమాట. ఇదం శరీరం, ఈ శరీరము క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రం అనే పేరుతో పిలువబడుతూ ఉంది అన్నాడు. ఆయన అడిగాడు కదా, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞం అంటే ఏమిటి చెప్పమన్నాడు కదా. అందుకని ఈ అధ్యాయానికి కూడా, ఈ త్రయోదశోధ్యాయానికి కూడా క్షేత్రజ్ఞ విభాగయోగ అంటాడన్నమాట. మరి ఈ శరీరాన్నేమో క్షేత్రం అని పిలుస్తారు. ఏతద్యో వేత్తి తం ప్రాహుః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః అంటే ఈ క్షేత్రాన్ని గూర్చి ఎవరైతే బాగా తెలుసుకుంటారో అతడు క్షేత్రజ్ఞుడు అని, ఆ క్షేత్రాన్ని గూర్చి తెలిసిన వాళ్ళు చెబుతారు అని మనకు భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇదం శరీరం, శరీరం అంటే నశించిపోయేది. శీర్యతే అనేన ఇది శరీరం అన్నమాట. శరీరం అంటే అర్థం ఏంటంటే, వ్యుత్పత్తి అర్థం ఏంటంటే నశించిపోయి, శీర్యతే అనేన ఇది అని. శీర్యత అంటే నశించిపోయేది అని. అన్ని ప్రాణుల శరీరాలు, యావత్తు ప్రపంచము శరీరమే. ఈ శరీరం అంటే ఏంటంటే అన్ని ప్రాణుల శరీరాలు, ఈ యావత్తు ప్రపంచము అంతా కూడా శరీరమే. దానినే క్షేత్రము అంటారు. ప్రపంచం యావత్తు తన శరీరంగా తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. ప్రపంచమంతా కూడా తనలోనే ఇమిడి ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో అతడు క్షేత్రజ్ఞుడు, భగవంతుడు, కృష్ణుడు అన్నమాట. దాని తర్వాత నేనేను అని చెప్పడం. అది తర్వాతి శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఏమంటున్నాడు? భారత అంటున్నాడు. భరత వంశమునందు పుట్టినవాడా ఓ అర్జున, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు, సర్వక్షేత్రేషు అన్ని శరీరాలలో మరి ఉంటూ, క్షేత్రజ్ఞం చాపి ఆ క్షేత్రాన్ని గురించి బాగా తెలిసిన వానినిగా, మాం విద్ధి నన్ను తెలుసుకో. ఆ క్షేత్రాన్ని గురించి బాగా తెలిసిన వాడను నేనేను అంటూ ఉన్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క మరి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, యత్తత్ అది జ్ఞానం మతం, అది జ్ఞానమని నా అభిప్రాయము అంటూ ఉన్నాడు. అంటే ఏమంటున్నాడు? అర్జున, అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకుంటున్నాడు. అంటే నీ శరీరంలో, నా శరీరంలో, ఆ ప్రాణుల యొక్క శరీరాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని నేనేను అన్నాడు. క్షేత్రజ్ఞులని తెలుసుకునే జ్ఞానమే అసలు జ్ఞానమని నా అభిప్రాయము అన్నాడు. అంటే క్షేత్రాన్ని గూర్చి, క్షేత్రజ్ఞుని గూర్చి తెలుసుకోగలిగినటువంటిదే సిసలైనటువంటి జ్ఞానము అంటున్నాడు. మరి వ్యక్తుల శరీరాలు వ్యష్టి క్షేత్రాలు, బాహ్య ప్రపంచం సమిష్టి క్షేత్రం.
వేలాది వెష్టి క్షేత్రాలలో నుండి ప్రాణులు తొంగి చూస్తూ బాహ్యక్షేత్రాన్ని తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకునేవాళ్ళు వేరు వేరు కాదు. అనేక బల్బుల్లో నుండి కనిపించేటటువంటి కాంతులు అన్నీ ఏ విధంగా ఒక్కటిగానే ఉంటాయో ఆ ఆ క్షేత్రాలలో ఉండేటటువంటి వ్యక్తులు మరి జ్ఞానం కూడా ఒకటేను అంటున్నాడు. అంటే ఏమిటి? అన్ని క్షేత్రాలలో నుంచి తొంగి చూసి తెలుసుకునే క్షేత్రజ్ఞుడు భగవంతుడు ఒక్కడే, ఎవరో కాదు అని. శరీరం అనే క్షేత్రంలో నుండి బాహ్య ప్రపంచాన్ని శోధించి తెలుసుకునేవి ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. అభౌతిక జ్ఞానాలు సామాన్యమైనవి. ఆ భౌతిక జ్ఞానాలు సామాన్యమైనవి, పరిమితులతో కూడినవి. క్షేత్రజ్ఞుడిని వేరు చేసి స్పష్టంగా తెలుసుకునే జ్ఞానం ప్రాథమికమైనది, ముఖ్యమైనది. అదే అసలైన జ్ఞానము అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, తక్షేత్రం యచ్చయాదృచ్య యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్ క్షేత్రం, ఆ క్షేత్రము, యచ్చ ఏదో, యాదృచ్ఛ ఎలాంటిదో, యద్వికారి ఏ ఏ మార్పులను పొందుతుందో, యతశ్చయత్ ఎక్కడి నుండి వచ్చిందో, సచయో యత్ ప్రభావశ్చ దాని యొక్క ప్రభావము, అంటే ఆ ప్రభావం ఎలాంటిదో మరి ఇదంతా కూడా చెబుతాను. అంటే ఏమిటి? ఆ క్షేత్రజ్ఞులను గూర్చి నేను చెబుతాను. తత్సమాసేన మే శృణు అంటున్నాడు. సమాసం అంటే ఏమిటంటే సంక్షిప్తంగా అన్నమాట. 4 పదాలను ఒకే పదంగా చెప్పడం సమాసం కదా, అది సంక్షిప్తం అన్నమాట. ఆ 4ని విడదీసి చెప్పడం అనేది మరి వాటికి విశేషంగా ఎక్కువగా చెప్పడం. ఇప్పుడు నేను ఆ క్షేత్రజ్ఞుని గూర్చి మరి వివరంగా ఏమి చెప్పను, సంక్షిప్తంగా చెబుతాను విను అంటూ ఉన్నాడు అన్నమాట పరమాత్మ. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఋషులు చెప్పారు, అనేక విధాలుగా చెప్పారు. అనేక విధాలైనటువంటి ఛందోభి వివిధై పృథక్ అని, వివిధై ఛందోభి అన్నమాట. అంటే నానా రకాల వేదాలలో 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వివిధై ఛందోభి అంటున్నాడు. ఆ పలు రకాల వేదాలలోనూ పృథక్ విభాగించి, అంటే ఒకరు చెప్పింది మరి మరొకరు మరలా చెప్పకుండా దాన్ని విభాగించి, అదేవిధంగా బ్రహ్మసూత్ర పదైశ్చైవ, అంటే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఆ బ్రహ్మసూత్రాలు ఏమిటంటే హేతుబద్ధాలు అన్నమాట, కారణాన్ని చూపెట్టేటటువంటివి. ఆ బాగా నిశ్చయింపబడినటువంటి ఆ బ్రహ్మసూత్ర పదాల చేత, అంటే బ్రహ్మసూత్రాలలోని పదాల ద్వారా ఈ క్షేత్రజ్ఞుల గురించి కూడా చెప్పారు అని అంటూ ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ మనకు వ్యాఖ్య చెబుతూ ఉన్నాడు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత 3 కలిపి వేదాంతానికి మూలాధారం. వేదాంతానికి మూలాధారాలు ఏమిటంటే ఉపనిషత్తులు. దాదాపు 108 ఉపనిషత్తులు ఉన్నాయంటారు, కానీ మరి చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు దశోపనిషత్తులు అంటారు, 10 ఉపనిషత్తులు. దాని తర్వాత బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఆ బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళంతా కూడా భాష్యాలు రాశారన్నమాట. భగవద్గీత అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి ఇప్పుడు మనం చదువుకునేటటువంటి భగవద్గీత ఉంది, అది కూడా మరి అందులో కూడా ఈ వేదాంతమే చెప్పారన్నమాట. మరి వీటికి ప్రస్థానత్రయం అని పేరు. ఈ 3ంటికి, దేనికి? ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి ప్రస్థానత్రయం అని పేరు. ఈ ప్రస్థానత్రయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళే సన్యాసానికి అర్హులు అని పెద్దలు, మహర్షులు చెబుతూ ఉంటారు.
మరి శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రస్థానత్రయం చదువుకున్న వాళ్ళే సన్యాసానికి అర్హులు అని చెప్తూ ఉంటారు. నేను చదువుకున్నటువంటి వ్యాసాశ్రమంలో కూడా సద్గురు మలయాళ స్వాముల వారు కొంతమందికి సన్యాసం ఇచ్చారు. మరి వాళ్ళంతా కూడా ప్రస్థానత్రయములో నిష్ణాతులైతేనే వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇప్పుడేం చేస్తున్నారు? మరి గృహస్థాశ్రమాన్ని అనుభవించి అన్నీ చేసి కష్టాలు నిష్ఠూరాలు పడి నాకు ఈ సంసారం వద్దు, పొట్టకూటి కోసం ఏదైనా ఆశ్రమానికి చేరి నేను ఎర్రబట్టలు కాషాయ వస్త్రాలు ధరిస్తాను అంటే వాళ్ళకు సన్యాసం ఇచ్చేస్తున్నారు అన్నమాట. ముందు తీసుకోవాలి. దాని తర్వాత వీటికి ప్రస్థానత్రయం అనే పేరు అన్నమాట. భగవద్గీత అందులో చివరిది. ప్రస్థానత్రయంలో భగవద్గీత చివరిది. దీనికి మొదటి రెంటిని ప్రమాణంగా చెబుతున్నాడు అన్నమాట. ఈ భగవద్గీతకు ప్రమాణ గ్రంథాలు ఏమిటంటే ఉపనిషత్తులు, దాని తర్వాత బ్రహ్మసూత్రాలు. అందుకనే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అని మనకు వేదాంతులు చెబుతూ ఉంటారు. ఉపనిషత్తులు బాగా పరిపక్వం చెందిన సాధకులకి, బ్రహ్మసూత్రాలు హేతువాదులకి, భగవద్గీత ప్రాపంచిక ధోరణిలో ధర్మాధర్మ జిజ్ఞాస ఉన్నవారికి తోడ్పడతాయి. ఎవరికేమి తోడ్పడతాయంటే ఉపనిషత్తులు బాగా పరిపక్వత చెందిన సాధకులు ఉన్నారు కదా. మరి మనకు బ్రహ్మచారులు, సన్యాసులు బాగా సాధన చేసిన వాళ్ళు అన్నమాట. ఆ సాధనలో పరిపక్వత చెందిన వాళ్లకు ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఈ బ్రహ్మసూత్రాలు హేతువాదులకి అన్నమాట. బ్రహ్మసూత్రాలు హేతువాదులు అంటే ఏంటంటే కారణం ఉంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు అని. ఇంకా భగవద్గీత ప్రాపంచిక ధోరణిలో ధర్మాధర్మ జిజ్ఞాస ఉన్న వారికి, ఈ ప్రాపంచిక ధోరణిలో ఇది ధర్మము, ఇది అధర్మము, ఈ రెండింటిని గూర్చి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్లకు భగవద్గీత ఉపయోగపడుతుంది. అందుకే వీటిని శృతి ప్రస్థానమని, న్యాయ ప్రస్థానమని, స్మృతి ప్రస్థానమని పేర్లు అన్నమాట. ఈ ప్రస్థానత్రయానికి శృతి ప్రస్థానం ఏమిటంటే భగవద్గీత, న్యాయ ప్రస్థానం ఏమిటంటే బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానం ఏమిటంటే మామూలుగా ఈ ఉపనిషత్తులు. లేదా దాన్ని కూడా తేడాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులకేమో శృతి ప్రస్థానమని, దాని తర్వాత బ్రహ్మసూత్రాలకేమో న్యాయ ప్రస్థానమని, భగవద్గీతకేమో స్మృతి ప్రస్థానమని కూడా చెబుతూ ఉంటారన్నమాట. దాని తర్వాత మరొక శ్లోకం చెప్తున్నాడు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. అంటే ఇక్కడ ఏమిటంటే క్షేత్రం అంటే ఏమిటో చెప్తున్నాడు. మహాభూతాని అంటే ఏంటంటే పంచమహాభూతాలు, పృథివీ, అప్పు, తేజు, వాయు, ఆకాశాలు అన్నమాట. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేవి వాటిని పంచమహాభూతాలు అని అంటారు. అవి 5. దాని తర్వాత ఈ మానవునిలో ఉన్నటువంటి అహంకారం ఉందే, అది కూడా శరీరానికి సంబంధించిందే. బుద్ధి, దాని తర్వాత అవ్యక్తమే బుద్ధి కూడా. అవ్యక్తమే వచ్చ అంటే ఏంటంటే అవ్యక్తం అంటే మూల ప్రకృతి గలది అని. ఇంద్రియాణి దశ అంటే ఇంద్రియాలు 10, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఈ మొత్తం 10 ఇంద్రియాలు. ఏకంచ అంటే ఏంటంటే మనస్సు 1 అన్నమాట. పంచచేంద్రియ గోచరా 5 ఇంద్రియ గోచరాలు 5 ఉన్నాయి. అంటే ఏంటి? శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నమాట. ఇవి మనకు మహాభూతాల యొక్క స్వరూపాన్ని చెప్పేటటువంటి. శబ్దగుణకం ఆకాశం అంటారు. ఆకాశం యొక్క స్వరూపం ఏమిటంటే శబ్దం చేయడం. దాని తర్వాత స్పర్శం, వాయో స్పర్శ జ్ఞానం. పంచభూతాల్లో ఒకటైనటువంటి గాలి వలన స్పర్శ జ్ఞానం కలుగుతుంది.
దాని తర్వాత రూపం. ఆకాశం ఇప్పుడు పృథివీ, అప్, తేజ్, వాయువు, ఆకాశాలు కదా, అదేవిధంగా రూపం అన్నమాట. ఈ రూపము ఫలానా ఆకారాన్ని చెబుతుంది. రసము, రసం అంటే నీటి యొక్క గుణం. గంధము అంటే పృథివీ గుణం అన్నమాట. దాని తర్వాత ఏమంటున్నా అంటే ఇవి 5 కూడా, ఇవి 24 అన్నీ కలిపి క్షేత్రం అంటారు అంటున్నాడు. ఈ శ్లోకంలో చెప్పబడ్డవి సాంఖ్యశాస్త్రం పేర్కొనే 24 తత్వాలు. సాంఖ్యశాస్త్రం చెప్తుంది మనకు ఈ 24 తత్వాలు. మనకు సాంఖ్యయోగమైనటువంటి ద్వితీయాధ్యాయంలో మరి ఇదంతా కూడా, ఇవన్నీ కూడా వాటి గురించి కూడా చెప్పారు. అందుకనే దానికి సాంఖ్యయోగము అని కూడా పేరుంది. హరి ఓం తత్సత్.